ఎస్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిబేట్. మొత్తానికి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికల తేదీలు ప్రకటించింది. 7 దఫాలుగా జరగనున్నటువంటి మొత్తం అటు పార్లమెంట్ అలాగే 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయి, అలాగే ఏ తేదీలన ఉపసంహరణ గడువు, ఎన్నికల తేదీ ఎప్పుడు, ఇవన్నీ కూడా తెలియజేశారు. అయితే మొత్తానికి జూన్ 4నైతే ఎన్నికల ఫలితాలు కూడా అన్ని దాదాపుగా 4 రాష్ట్రాలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్ జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి క్లియర్ కట్ గా చెప్పారు. అండ్ వాటి విధి విధానాలు చెప్పారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మే 13వ తేదీన అంటే 4th ఫేజ్ లో అంటే 4వ విడత జరిగేటువంటి ఎన్నికల్లో ఈవెన్ ఇఫ్ తెలంగాణలో కంటోన్మెంట్ ఏరియాకు సంబంధించి లాస్య నందిత మృతితో ఏర్పడ్డ ఖాళీకి సంబంధించి కూడా అంటే అక్కడ కూడా బైపోల్కి సంబంధించి కూడా మొత్తం అన్ని కూడా మే 13వ తేదీనే జరగనున్నాయి. ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారి. అండ్ ప్రెసెంట్ ఇవాళ ఈ సిచ్యువేషన్ కు అంటే దీనికి సంబంధించి మనం మాట్లాడదాం బిగ్ డిబేట్ లో. మనతో మాట్లాడడానికి ప్రస్తుతానికి రామ్ కుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే మరి కాసేపట్లో పెంటపాటి పుల్లారావు గారు, రెహమాన్ గారు కూడా జాయిన్ అవుతారు. అండ్ రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్ బోత్ ఆఫ్ యూ. సార్ రామ్ కుమార్ గారు, మొత్తానికి ఎన్నికల తేదీల ప్రకటన అయితే వచ్చేసింది. అండ్ ఈసారి చాలా ఎక్కువ గ్యాప్ తో అంటే ఇంచుమించు 2 నెలల సమయం ఉంది, అంటే 57 రోజులు, అఫ్ కోర్స్ 2 months వరకు అనుకోవచ్చు. ఏం జరగబోతోంది అంటారు? ఎలా ఉండబోతున్నాయి? మొత్తం దాదాపుగా చూస్తే కనుక చాలా సెన్సేషనల్ ఎలక్షన్స్ కింద కూడా చెప్పచ్చు. మరోవైపు దేశ వ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత ఎన్నికలు అంటే భారతదేశంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఏమనిపిస్తోంది సార్? ఏం చెప్తారు? నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న మిగతా పెద్దలకి మీకు కూడా. అన్నిటికన్నా ముందు ఏంటంటే అండి, ఆంధ్రప్రదేశ్ కి ఫేజ్ 1 లో వస్తుందని చాలా మంది అనుకున్నారు. అంటే అభ్యర్థులంతా కూడా ఫాస్ట్ గా ఈ అభ్యర్థులు ప్రకటించడం అయితేనేమి, ఎన్నికల బరిలో కూడా కొంచెం మీటింగ్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ గా అవుతుంటే ఫస్ట్ ఫేజ్ లో వస్తుంది అనుకున్నారు. కానీ అనుకోకుండా ఫేజ్ 4కి వెళ్ళింది. కొంచెం ఇంకా చాలా టైం ఉంది. అన్నిటికన్నా ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే అభ్యర్థులందరికీ కూడా ఎవరైతే బరిలో దిగాలనుకున్నారో వీళ్ళు టెంపో అన్ని రోజులు మెయింటైన్ చేయగలగాలి. అన్నిటికీ మించి ఖర్చులు చాలా కొంచెం ఎక్కువ అవుతాయండి. ఎప్పటి నుంచి అప్పుడు దాకా కూడా మెయింటైన్ చేయాలంటే వీళ్ళందరినీ కూడా ఈ 50 ఎప్పుడంటే మన పోలింగ్ వచ్చేసరికేమో 30th మే, 29th విత్డ్రాల్ లాస్ట్ డే. అవునండి. ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చేసరికి ఈ వచ్చే నెల అయిపోయేవి. అన్నిటికన్నా అదొక పెద్ద ఇబ్బంది అభ్యర్థులందరికీ కూడా, అన్ని రోజులు ఖర్చులు భరించడం అనేది. సరే ఏదేపటికి తప్పదు. బరిలోకి దిగిన తర్వాత అందరూ కూడా సంసిద్ధం అవుతున్నారు అన్ని చోట్లను. ఇక్కడికి వచ్చేటప్పటికేమో పొత్తులు కూడా కుదిరినాయి కాబట్టి క్యాండిడేట్స్ లిస్ట్ కూడా అన్ని ఫైనలైజ్ అవుతున్నాయి, దగ్గరికి వచ్చినాయి. అవి కూడా 1-2 రోజుల్లో మరి మా అభ్యర్థుల లిస్ట్ కూడా వస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. ఈ రోజు వైసీపీ కూడా వచ్చేసింది కాబట్టి ఇక అందరూ కూడా ఎవరు అసెంబ్లీలో వాళ్ళు నుండి పని చేసుకోవడం మొదలు పెట్టారు. అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వాళ్ళు ఉంటుంది కదండి, ఇంకా ఏమేం చేయాలి ఏంటి. జవహర్ రెడ్డి గారు కూడా మన చీఫ్ సెక్రటరీ గారు మొత్తం అందరితో కూడా ఇందాక న్యూస్ లో చూశారు. అన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ అవి చేసి ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేయాలి, గవర్నమెంట్ ఆఫీసెస్ సీఎం పిఎం ఫోటోలు తీసేయడం అన్ని ఉంటాయి కదండి, గవర్నమెంట్ ప్రొసీజర్స్, వాల్ రైటింగ్స్ కానీ హోర్డింగ్స్ కానీ ఏమైనా ఉంటాయి. నాకు తెలిసి ఇంకా 24-48 hours ఇక్కడి నుంచి ఏమి కూడా గవర్నమెంట్ పెయిడ్ ఆర్టికల్స్ ఏమి ప్రింట్ ఎలక్ట్రానిక్ వీటిలో కూడా రాకూడదు అనుకుంటుంది. ఇవన్నీ కూడా ఉండవు కూడా. ఈ ఆల్మోస్ట్ అదే ఇంకా ఈ గవర్నమెంట్ చేతిలో నుంచి అఫీషియల్స్ చేతిలోకి పాలన అంతా కూడా వచ్చేసిందని అనుకోవాలి. ఇక్కడ నుంచి ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత అంతా కూడా వారిపైనే ఉంటది. ఎలక్షన్ కమిషన్ అనుసంధానంలో ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ హోల్డ్ ఆన్ చేస్తారు. ఎలక్షన్ టెంపో అయితే వచ్చింది. ఇంచుమించుగా 53-55 days అందరూ కూడా ఇదే మూడ్ లో ఉంటూ మెయింటైన్ చేయగలగలను అక్కడ దాకా. షూర్ సార్. సార్ రామచంద్రారెడ్డి గారు. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. ఏమంటోంది కాంగ్రెస్? మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్స్ డేట్స్ నుంచి మొత్తం అంతా కూడా విధి విధానాలు ప్రకటించేశారు. అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు రామ్ కుమార్ గారు జన సమీక్ష ఎడిటర్ గా కూడా ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఆయన మాట్లాడుతూ చెప్పారు. అండ్ ఎన్నికల వ్యయం మీద చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ పడబోతోంది. మామూలుగా అయితే ఒక నెలనో లేకపోతే నెల మీద ఒక 1 week అనో లేకపోతే నెల మీద 15 రోజులనో
ఇలా ఏమైనా ఒకవేళ గ్యాప్ ఉంటే కనుక అక్కడి వరకు అయ్యే వ్యయం కానీ అక్కడి వరకు అభ్యర్థుల ప్రకటనల ఖర్చు కానీ ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. బట్ దాదాపు 2 నెలలు అంటే 2 నెలల వరకు కూడా కేడర్ని మెయింటైన్ చేస్తూ కార్యకర్తలతో పాటు ఉంటూ ఇవన్నీ చేయాల్సిన సిచ్యువేషన్. ఏం చెప్తారు సార్, కాంగ్రెస్ ఏమంటుంది? ఎస్, ఒకటి ఎన్నికల్లో ఖర్చు పెట్టేటోళ్ళకి ఇదంతా కూడా బర్డెన్. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లెక్క తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకొని ఓట్లు అడిగేటోళ్ళకి ఆ ఇబ్బంది ఉండదు. ఎవరైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ డబ్బులతోని ఎన్నికలని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనుకునేటోళ్ళకి ఇది డెఫినెట్ గా కూడా ఒక పెనుభారం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. చెప్పక తప్పదు కూడా. మనం 100 ముచ్చట్లు చెప్పినా గానీ ఖచ్చితంగా కూడా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని పబ్లిక్ అందరు కూడా ఓటర్లు ఆడుకునే పరిస్థితి ఉంటది. ఎందుకంటే గతం నుంచి మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి. నాట్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ న్యూ అన్నట్లు మనకి ఈ పరిస్థితి అనేది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలని ఏ విధంగా ఎన్నుకోవాలని చెప్పేసి సరే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కానీ అందుకని ఒకటి సలహా ఏమి ఇస్తున్నాం అంటే మీరు ఎన్నికలు చేసేటప్పుడు ప్రలోభాలకి గురి చేయకుండా ఫెయిర్ గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేసినట్టయితే ఈ రోజున మనం అనుకునేటువంటి చర్చించేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా రాదు. కాబట్టి ఎన్నికల్లో ప్రభావితం కాకండి, ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయకండి, ఉన్నాయని నమ్ముకొని ఎన్నికల్లో పెట్టేసి మీరు ఆగం కాకండి అని చెప్పేసి మాత్రం సలహా ఇస్తారు. సరే, అంటే ఓటర్లను ప్రలోభ పెట్టే అమౌంట్స్ విషయం పక్కన పెడితే మామూలుగా ఎటువంటి ఎన్నికల వ్యయం పార్టీలు భరించుకునేవి లేకపోతే క్యాండిడేట్స్ భరించుకునేవి వీటి సంగతి కూడా డెఫినెట్లీ అంటే ఒకటండి, ఇప్పుడు ఎన్నికల వ్యయం అనేది ఇప్పుడు మనకి ప్రకటించిన విధంగా అసెంబ్లీకి ఒకటి దీనికి ఏదైతే ఉన్నదో నిర్దేశించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా మనము ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 38 లక్షలు 90 లక్షలు 90 లక్షలు పార్లమెంట్ కి 38 లక్షలు అసెంబ్లీ సెగ్మెంట్ కి అని చెప్పేసి ఈ రోజున ఎలక్షన్ కమిషన్ అనుమతించింది. కాకపోతే ఇప్పుడు మనము ఈ టీవీ ముందర నేను కూర్చొని మాట్లాడి నేను శుద్ధ పూసని ఇంకొకటి శుద్ధ పూస అని చెప్పేసి మాట్లాడటం అనేది మనకి మనం మోసం చేయటం తప్పితే వేరేది లేదు. కాబట్టి డెఫినెట్ గా కూడా వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఐదర్ వే. అంటే వాస్తవాలను కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి డబ్బు కంటే కూడా ఎక్కువ డబ్బు ఈ రోజున ఖర్చు అవుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది కూడా ఒక దట్ రీజన్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఇక్కడ ఒకటి అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్రతోని దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఒక సంక్లిష్టంగా ఉన్నటువంటి తరుణం నుంచి ప్రణాళికాబద్ధంగా కూడా తీసుకొచ్చేసి ఈ రోజున దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయి దాకా రకరకాల ఆటుపోట్లను ఎదుర్కొంటూ తీసుకొచ్చినటువంటి పార్టీ. అదే విధంగా ఒక్కొక్క టర్మ్ లో గెలిచినప్పుడు ఒక్కొక్క టర్మ్ లో కూడా గత ఉదాహరణకి లేటెస్ట్ గా నేను ప్రాక్టికల్ గా చూసినటువంటి 2004 నుంచి 2014 వరకు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించేసి ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం అయినప్పటికీ కూడా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోవడానికి కారణభూతమైంది. హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ అనేది ఒక కొత్త పుంతలు తొక్కడానికి కూడా దోహదమైనటువంటి పరిస్థితి ఉంది. నాలాంటి అడిగినట్లయితే ఏం చేసినవారు అని చెప్పేసి నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూపించగలుగుతా. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే గతంలో మేము చేసినటువంటి అభివృద్ధిని చూపించడానికి మాకు ఒక స్కోప్ ఉంది, మాకు ఒక విజన్ ని మేము కలగన్నము, వాటిని అమలు చేస్తాం. కానీ ఈ రోజున అటువంటి అంటే దిశ లేనటువంటి పార్టీలు కొన్ని ఎంతసేపటికి డబ్బుతో రాజకీయాలు ఏదైతే నడిపినాయో ఆ డబ్బుతోని రాజకీయాలు నడిపినటువంటి పార్టీలకి ఖచ్చితంగా కూడా ఈ రోజున డబ్బే ప్రామాణికంగా వాళ్ళు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇందాక రామ్ కుమార్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా కూడా ఎక్కువ రోజులు ఎన్నికలు ఉందంటే ఆ ఎక్కువ రోజులు కూడా పండగనే. ఆ పండగ అనే దాన్ని మనం దండగ లెక్క చేసేసి వాళ్ళని ట్యూన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఎక్కువ ఒక బ్రేక్ తీసుకుందాం అండి. రెహమాన్ గారితో మాట్లాడదాం బ్రేక్ తర్వాత. బిగ్ డిబేట్ లో టేక్ ఏ స్మాల్ బ్రేక్. సార్ పెంటపాటి పుల్లారావు గారితో మాట్లాడదాం. సార్ పుల్లారావు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్ మొత్తానికి ఎన్నికల నగారా మోగింది సార్. స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల నుంచి మొదలుపెట్టి 4 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అండ్ తదనంతర పరిణామాలు అవి మనం గమనించబోతున్నాం.
అండ్ ఇప్పుడున్నటువంటి కండిషన్ లో సార్ ఇంతకు ముందు వారితో మాట్లాడడం వాళ్ళందరూ అనేది ఏమిటంటే ఎన్నికల వ్యయానికి సంబంధించి, ఎందుకంటే 2 months గ్యాప్ అంటే చాలా, అంటే ఇంచుమించు April 19th తొలి దశ జరగనుంది. బట్ అంతవరకు కూడా దాదాపుగా 2 నెలల గ్యాప్ వచ్చినటువంటి ప్రస్తుత తరుణంలో, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే మరి ఎన్నికల వ్యయం కానీ తదితరాల గురించి మాట్లాడుతున్నాను సార్. ఏం చెప్తారు మీరు? ఎంతో సీనియర్, ఎన్నో ఎలక్షన్స్ చూసినటువంటి వ్యక్తి, అప్పటి నుంచి జరుగుతున్నటువంటివన్నీ గమనిస్తున్న వ్యక్తి మీరు ప్రత్యక్షంగా. ఏం చెప్తారు సార్ ఇప్పుడు జరగబోయే వాటికి సంబంధించి? నేను చాలా సార్లు ఈ రోజున ఈ అనౌన్స్మెంట్ వచ్చాక నేను చేసిన రిమార్క్స్ ఒకటి, మనకి టెక్నాలజీ వచ్చింది, ఇంటర్నెట్ ఉన్నది, అన్ని రకాలు ఉన్న భారతదేశం ఈవేళ ఉండగా ఈవేళ ఎలక్షన్ ఎంత సమయం చేస్తున్నారు, 7 phases అంటే చాలా నేను ఆశ్చర్యపోతున్నా, చాలా విచారిస్తున్నా. గత 5 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే చేశారు కదా, 7 phases. ఒక రోజు 50 మంది ఎంపీలు, ఒక రోజు 70 మంది ఎంపీలకి. ఈ 4 రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు? ఆంధ్ర, తెలంగాణ 42 ఎంపీలు ఉన్న రాష్ట్రం, ఎమ్మెల్యేలు. ఉత్తరప్రదేశ్ లో సగం రాష్ట్రం, సిక్కిం ఒక ఎంపీ ఉన్నది, 4th రాష్ట్రం నాకు మైండ్కి రావట్లేదు. సిక్కిం, ఒడిషా అండ్ సిక్కిం. సిక్కిం అని ఇంకోటేదో ఉన్నది మర్చిపోయాను. ఒడిషా అండి, ఒడిషా చిన్న రాష్ట్రమే. సో అంతా కలిపితే ఈ రాష్ట్రాలన్నీ కలిపితే ఒక మహారాష్ట్ర కంటే కొద్ది పెద్ద. అంటే ఇన్ని ఫేజులు పెడతాం, ఇంత టైం ఇవ్వటం. అంటే ఇన్ని ఫేజులు అనవసరం అంటారా సార్? ఇన్ని ఫేజులలో పెట్టడం అనేది అనవసరం అని మీ అభిప్రాయం? చాలా అనవసరం. సార్ చాలా అనవసరం. ఇది క్యాంపెయిన్ చేసుకోవటానికి కొంతమంది కన్వీనియన్స్ కి ఇది వ్యతిరేకతలు వస్తాయి. ఇంత టైం దేనికి? 50 మంది ఎంపీలు ఉన్నారు, ఒక ఎలక్షన్, ఇంకోటి 70, ఇంకోటి 60. ఇది 4 phases కింద పెట్టాలి, తక్కువ చేయాలి. ఏం మార్పులు? ఇంకో చిన్న పాయింట్ అడుగుతున్నా. అంటే ఈ క్వశ్చన్ గవర్నమెంట్ నేస్తే పారదర్శకతకు సంబంధించి అని ఎన్నికల కమిషన్ జవాబిస్తుందేమో బహుశా. ఏమవుతలేదు. వాళ్ళ ఎన్నికల కమిషన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల్లో ఏ రిఫార్మ్ తేలేదు. రిఫార్మ్స్ అంటే ఏంటి, ఏం అడిగారు మీరంతా? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి కొన్ని రాజకీయ పార్టీలకి లింక్స్ ఉన్నాయి కదా, పేపర్లోని ఇది ఉన్నది. సామాన్య చిన్న పార్టీలు ఇండిపెండెన్స్ ఎలా పోటీ చేస్తాం, అది తెగొట్టాలి, ఇతర దేశాల్లో ఉండదు. అలాగే డబ్బు ఖర్చు ఆఫ్ చేయాలి, ఇంత ఎలక్షన్ పీరియడ్ ఉండకూడదు. తర్వాత కొన్ని పార్టీలకి ఒక మల్టీనేషనల్ లాగా ఆఫీసులు ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఉన్నాయి. వాళ్ళు 5 సంవత్సరాలు ఎలక్షన్ కి ఒక కంపెనీ లాగా ఖర్చు పెడుతున్నారు. మాస్ బేస్ పార్టీస్ ఎక్కడ ఖర్చు పెడతాయి, చిన్న చిన్న పార్టీలు ఎక్కడ ఖర్చు పెడతాయి, అవన్నీ ఎగ్జామిన్ చేయమన్నా. తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయ్యాక ఈ పసుపు కుంకం ఈ జోబుల్లో డబ్బు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టకూడదు. పోయినసారి 5 సంవత్సరాలు బట్టి ఈ వ్యక్తి కేసు ఇంకా నడుస్తుంది, హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వచ్చింది, ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పలేదు, ఎన్నోసార్లు రాశాం, కలిసాం. రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చాడు? రేపు ఏం కనపడతాడు మనకి? మీరు హైవే మీద వెళ్తున్నారు, మీ కారు ఆఫ్ చేస్తారు, 50,000 దొరుకుతాది, ఆఫ్ చేస్తారు, డబ్బు ఎక్కడ ఏంటి, ఎలా పట్టుకెళ్తాం? కోట్లు ఖర్చు పెట్టారు. ఇలా 2 నెలల పాటు ప్రజలు 2 నెలల పాటు ప్రజలంతా కూడా ఇబ్బంది. దానికి తప్పది. నీకు పాన్ కార్డు ఉంటే మీ పాన్ కార్డ్ నంబర్ నోట్ చేసుకుంటారు అంతే, ఏదో పెట్టాలి. కానీ ప్రజలను ఎలాగ వినిపిస్తే ఎలాగా? అయ్యే రిఫార్మ్ తేలేదు, ఒక్క రిఫార్మ్ తేలేదు. గవర్నమెంట్ చెప్పిందా లేదా? 7 ఫేజ్ చేయకూడదు. సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ అంటే 50 మంది ఎంపీలు. సార్, ఒక్క సీనియర్ జర్నలిస్ట్ అండ్ రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ రామ్ కుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి అండ్ జన సమీక్ష ఎడిటర్, వారితో మాట్లాడుతూ ఉన్నాం. సార్ రెహమాన్ సార్, ముఖ్యంగా ఇంతకుముందు పెంటపాటి పుల్లారావు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కొన్ని అంటే అప్గ్రేడేషన్ అవ్వాలి, ఖచ్చితంగా ఎన్ని విడతల్లో చేయడం అనేది అంత కరెక్ట్ కాదు అంటూ కూడా ఆయన తన యొక్క అనుభవంతో చెప్పడం జరిగింది. ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఇవాళ ప్రకటించినటువంటి విషయాలు కానీ, అలాగే సుమారు 2 నెలల వరకు సమయం ఉండడం అండ్ ఎన్నికల వ్యయం ఇవన్నీ కూడా ఎలా చూస్తారు సార్? ఏం చెప్తారు? పుల్లారావు గారు చెప్పినట్టుగా ఆయన వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. సార్, అంటే ఎట్లాంటి సంస్కరణలు లేవండి దేశంలో. అనేక అనుభవాలు, అనేక విషయాలు, అనేక క్రోడీకరణలు జరిగిన తర్వాత ఎన్నికలు నిర్వహించినటువంటి ఒక అనుభవం, ఒక దశలో తీసుకున్నటువంటి అనుభవాల్ని ఆ తప్పిదాలు మళ్ళీ జరిగే ఎన్నికల్లో తీసుకోకుండా ముందుకెళ్లడం కోసం ఎన్నికల కమిషన్ అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయట్లేదు. కేవలం ఒక జాతర లాగా, ఒక తిరునాళ్ళ లాగా మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయే తప్ప, అంటే అన్ని వ్యవస్థల మీద నీళ్లు నీడలు పడ్డాయి,
అట్లానే ఒక సెషన్ కాలం మినహాయిస్తే మిగతా సమయంలో ఎన్నికల కమిషన్ ఖచ్చితమైనటువంటి నిష్పక్షపాతంగానండి, లేకపోతే బ్రహ్మాండంగా పనిచేసింది, ప్రజలు గుర్తుంచుకునేలాగా, ప్రజల చేత ప్రశంసలు అందుకునేలాగా ఆ స్థాయిలో ఎన్నికల కమిషన్ పనిచేయట్లేదు. ఇప్పుడు పట్టుబడ్డటువంటి డబ్బులు అనండి, లేకపోతే మద్యం అనండి, ఒక్క నాయకుడిని, ఒక్క గెలిచిన అభ్యర్థిని డిస్క్వాలిఫై చేసిన పాపాన బోరు, లేకపోతే అక్కడికక్కడే ఆ ఎన్నికను అంటే కనీసం అభ్యర్థుల్లో భయం కలిగేలా జరగాల్సినటువంటి చర్యలు నేను తీసుకోవట్లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎలక్ట్రల్ బాండ్ ని ఆపిందే తప్ప ఎన్నికల కమిషన్ ఆపలేదు. అది పారదర్శకంగా లేదు, ఇది ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నది, ఇందులో గోప్యత ఏంది, ఎన్నికల కమిషన్ కు సమర్పించకపోవడం ఏంది, ఇన్ని లొసుగులు ఇన్ని లోపాలు ఉన్నా ఎన్నికల కమిషన్ మాట్లాడలేదండి. సుప్రీంకోర్టు జోక్యంతో మాత్రమే ఎలక్ట్రల్ బాండ్స్ ఈ రోజు పాక్షికంగా బహిర్గతమైన పూర్తి స్థాయిలో కూడా అవ్వలేదు. చాలా చాలా పెద్ద ఇష్యూ అయింది. అవును, చాలా పెద్ద ఇష్యూ అయింది. దేశంలో నిజంగా ఇది ఈసీకి ఉన్నటువంటి నిష్పక్షపాతికను ప్రశ్నిస్తున్నటువంటి అంశం. అట్లానే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎన్నికల్లో పారదర్శకత కోసం గతంలో పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మంచి వాళ్ళు, పేదవాళ్ళు, అంటే అసలు ఈ రోజు ఏమైపోయిందంటే ఒక రియల్టర్లు, బాగా అక్రమంగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్ని వ్యాపారాలుగా మార్చేస్తున్నారు అనేది నిర్వివాద అంశం అండి. ఇందులో రెండో వాదన లేదు. అభ్యర్థులు లక్షల కోట్లు గుమ్మరిస్తేనే చట్టసభల్లోకి అడుగు పెడతారు. పాత రోజుల్లో స్వతంత్ర సమరయోధులు, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయాలు వృత్తిగా ఎంచుకొని ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు, గ్రామాలలో పర్యటించే వాళ్ళు, ప్రజా సమస్యల్ని తెలుసుకునేటువంటి వాళ్ళు, ప్రజలకు సేవ చేద్దామనేటువంటి సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. అద్దరు బట్టలు వేసుకొని, గాంధీ టోపులు పెట్టుకొని ప్రజలతో మమేకం అవ్వడం. ఈ రోజు ఖరీదైన కార్లు, పెద్ద కాన్వాయిలు మొత్తం వ్యాపారంగా మార్చేసి ఓటుకు ధర పెంచేసి ప్రజలు అడగకపోయినా వాళ్ళ గుమ్మంలో తీసుకుపోయే డబ్బు సంచుల్ని, సారాన్ని, మద్యాన్ని, ఖరీదైన మద్యాన్ని గుమ్మరించి ఒక మహాజాతరగా మార్చేటువంటి ప్రయత్నాన్ని ఈ రోజు ఎన్నికల్ని చేస్తుండం మనం కళ్ళారా చూస్తూ, చాలా మంది మాట్లాడలేనటువంటి పరిస్థితి, మెదళ్లకు నేరుగా ఇంజక్షన్లు ఇస్తున్నారు. అదేంటంటే ఎన్నికలు అంటే ఇట్లానే ఉంటాయి కదా, ఇంకెట్లుంటాయి అంటే ఒక అలవాటు చేసేసారు. ఒక అలవాటు చేసేది ఒక సాధారణ విషయంగా మార్చి భవిష్యత్తు తరాలకి ఎన్నికలు అంటే లక్షల కోట్ల నల్లధనం ఉన్న వాళ్ళే ఎన్నికల్లోకి రావాలి. అట్లానే బడా పారిశ్రామికవేత్తలు, బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు పనులు ఎన్నికల కమిషన్ విధానాలే బాగోలేవు, వాళ్ళు కూడా అప్గ్రేడ్ అవ్వాలి అంటారు మీరు? డెఫినెట్ గానండి. రైట్ సార్. ఎన్నికల కమిషన్ ఒక భయాన్ని సృష్టించాలి. అక్రమార్కులకు, అవినీతి పద్ధతుల్లో ఎన్నికల్లోకి పోతున్న, అసలు ఎన్నికల సందర్భంగా లక్షల కోట్ల రూపాయలు ఎక్కడైనా పట్టుబడ్డా, లేకపోతే ఏదైనా జరిగినా ఒక చర్య తీసుకొని ఒక్క అభ్యర్థిని ఎన్నికల తర్వాత డిస్క్వాలిఫై చేసినటువంటి ఘనత, ఒక సంఘటన మనకి ఎక్కడ కనబడదండి. షూర్ సార్, ఒక్క నిమిషం సార్. రామ్ కుమార్ సార్, ముఖ్యంగా చూస్తే కనుక ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అంటే ఎన్నికల కమిషన్ విధానాలే బాగోలేవు, అంటే వాళ్ళు ఇంకా అప్గ్రేడేషన్ అవ్వాలి అనేటువంటి ఈ విషయాలు అయితే బాగా వినిపిస్తున్నాయి. అంటే పుల్లారావు గారు కానీ అండ్ రెహమాన్ గారు కానీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే, అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా, అంటే తెలుగు ప్రజలకు సంబంధించి ఓట్ల జాతర అనుకోవాలా, లేకపోతే ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రక్రియ సజావుగా జరిగేలా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు, ఏమనిపిస్తుంది సార్? దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? రెహమాన్ గారు చెప్పినట్లు కొన్నాటిలో మాత్రం ఖచ్చితంగా నేను ఏకీపిస్తానండి. సాధారణమైన సగటు భారతీయుడు ఎవరో కూడా సరదాగా నామినేషన్ వేసే పరిస్థితి నుంచి, నామినేషన్ మాత్రమే వేయగలడండి, అది దాటి కడుపు కూడా ఎవరు వేసే విధంగా లేదు. ఇప్పుడు అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాకుండా అన్ని పార్టీల్లో కూడా టికెట్లు కావాలంటే ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఎంపీలు అయితే 3 అంకెల కోట్లు, అంటే 3 కోట్లు, ఎమ్మెల్యేలు అయితే 2 డిజిట్స్ కోట్లు ఉండాల్సిందే. అది లేకపోతే అసలు ఎన్నికల్లో అప్లికేషన్ పెట్టడానికి అనర్హుడు అన్నట్టుగా, అంటే బయట వాతావరణం అలా క్రియేట్ చేసేస్తానని చూడాలని. అంటే నిజంగా ఈ 2024 ఎలక్షన్స్ లో ఇలా జరుగుతాయా లేదని చూడాలి. కానీ ప్రస్తుతం వాతావరణం అయితే అలా కనిపిస్తుంది.
ఇది మాత్రం ఎప్పటికీ ఒక విధంగా చూస్తే సరే అడ్డదిడ్డంగా సంపాదించిన వాళ్ళంతా కూడా ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏదో విధంగా సంపాదించారు అదంతా ఖర్చులు అవుతాయని వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అని అనిపిస్తుంది. కానీ ఇదే ప్రక్రియ కొనసాగితే మాత్రం ఆ స్థాయి దొంగ డబ్బులు ఆ స్థాయి ఖర్చు పెట్టగలరంటే అంత దొంగ వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే ఎలక్షన్స్ లో ఉంటారు. నెక్స్ట్ కూడా వాళ్ళే వీళ్ళు పారేస్తారు. అది మాత్రం ప్రజలు గమనించాలి. ఇంకొక మాట ఏంటంటే ప్రజల వైపు నుంచి కూడా మార్పు రావాలండి. అంటే మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ ఏంటో ఈ 50 రోజులు ఇంచుమించుగా ఇప్పుడు ఎలక్షన్స్ ఉంది, 50 రోజులు కూడా వాళ్ళు కూడా చుట్టూ చేరే వాళ్ళు రోజు సాయంత్రం అయినప్పటికి ఏదో వాళ్ళ పండగ అన్నట్టుగా ఖర్చంతా పెట్టుకుంటారన్నట్టుగా కూడా చేరుతున్నారు. బెల్లం చుట్టూ ఏగలు చేరినట్టు మాత్రం వాళ్ళు కూడా చేరుతున్నారు. అందరూ కాదు, ఆ సెక్టర్ ఆఫ్ పీపుల్. ఇంకొకటి ఏంటంటే ఓటు వాళ్ళకి ఎంత కీలకమో ఈ ఓటు మనం రాబోయే కాలంలో మనకి ఏమి చేస్తుంది అనేది లేకుండా దాన్ని బేరానికి పెట్టేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. వాళ్ళకి కూడా మారాల్సిన అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్రీబీస్ అనేవి కూడా ఇస్తున్నారంటే ఇన్ని ఫ్రీబీస్ కి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఎన్ని ఎక్కువ ఫ్రీబీస్ ఇస్తే వాళ్ళకి ఓటు వేస్తున్నారంటే ప్రజలు కూడా ఆ వైపు వెళ్ళిపోతున్నారు. ఆ సోమరిపోతులుగా వాళ్ళు తయారు చేయకుండా దీని నుంచి వెనక్కి ఎంత వస్తే అంత బెటర్. ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉందండి. ఇంకొక విషయం ఏంటంటే పుల్లారావు గారు ఎక్కువ రోజులు తీసుకుంటున్నారనే దానికి ఏంటంటే ఈవీఎం అదే పేపర్ కౌంటింగ్ నుంచి ఈవీఎంకి వేడొచ్చాం. కానీ ఇందులో పోటీ చేసే మనమే అంటే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసిన ఏ పార్టీ క్యాండిడేట్లు కూడా ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంలు వంకలు పెడతారు. గెలిచిన వాళ్ళందరూ మాత్రం మాట్లాడు. ఇదే వ్యక్తి నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ ఓడిపోతే కనుక ఆయన కూడా ఈవీఎం కోసం మాట్లాడతాడు. ఏమో అంటే నేను సాఫ్ట్వేర్ లో పనిచేసిన దాని మీద ఈవీఎం లో తప్పులు ఉన్నాయంటే ఎందుకో నాకు ఇప్పటికీ కూడా ఒప్పుకోబుద్ధి అవుతుంది. అంటే 2 నిమిషాలు టైం ఉందంటే దాని గురించి ఒక ప్రశ్న. అంటే నేను లాస్ట్ 2019 ఎలక్షన్ లో ఇక్కడ 19 లో పోటీ చేశాను కానీ భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అసెంబ్లీకి. ఈ ఎలక్షన్ లో మాకు గెలుస్తానని అయితే నాకేమి లేదు, కానీ ఎలక్షన్ ప్రాసెస్ చూడాలనిపించింది పుల్లారావు గారు. మీలాంటి పెద్దలు అసలు కొంచెం వినాలి. యావరేజ్ గా ఈస్ట్ గోదావరికి ఒక 20 అసెంబ్లీలు ఉన్నాయి పుల్లారావు గారు. అసెంబ్లీకి 240 అంటే పార్లమెంట్ కూడా జరుగుతున్నాయి కాబట్టి 450 ఇంటూ 20 వేసుకుంటే 9000 ఈవీఎంస్ వస్తాయి. ఈవీఎంకి వస్తే మీ అసెంబ్లీకి ఎలక్షన్ కమిటీ మీటింగ్ రమ్మన్నారు. అక్కడ రాగానే గుడ్డే బిస్కెట్ తింటూ ఫ్రూటీ తాగిస్తారంటే ఏదో కాగితం వచ్చింది కదా అంటే ఎలక్షన్ రిప్రజెంట్ టీడీపీయో భారతీయ జనతా పార్టీయో భారతీయ జనతా పార్టీ తరఫున వెళ్ళాను వైసీపీయో వస్తారు, గబా 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 సంతకం పెట్టేస్తున్నారు. మా పైన ఏముందని చూడకుండా. ఇది ఏంటని అంటే మీ అసెంబ్లీకి ఈ 1, 20, 30, 42 ఈ ఈవీఎంస్ వచ్చినాయని చెప్పారండి. చెప్తారు కానీ అందులో రాసలేదు. అది ఎప్పుడు తీస్తారంటే ర్యాండమ్ గా తీస్తామని రేపంటారు. రేపే పెడతాను సంతకం, అది నాకు ఇచ్చిన తర్వాతే పెడతాను అన్నాను. అక్కడ అందరూ నేను ఒక వింతగా ఏదో చేస్తున్నట్టుగా చూశారండి. కానీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు వచ్చిన తర్వాతే నేను సంతకం పెట్టాను. 24 hours తర్వాత మళ్ళీ మీటింగ్ కాల్ చేయండి. ర్యాండమ్ గా నేను అంటే అంత ప్రాసెస్ మీరు ఉంటాం ప్రజల కోసం ఉండాలంటే ఉంటాం. నేనైతే పొలాలి నాకు ఏమేమి నా పార్లమెంటు అసెంబ్లీకి 450 ఈవీఎంలు ఏ వచ్చినాయో నెంబర్ తెలియదు. అన్ని చోట్ల కూడా అవి వచ్చినాయా లేదా వెరిఫై చేసుకున్నాను. వెనక్కి వచ్చేసిన తర్వాత ఈవీఎంలు అయ్యే ఈవీఎంలు ఉన్నా లేదా ఆఫ్టర్ కౌంటింగ్ కోసం ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కౌంటింగ్ కోసం ఓపెన్ చేసిన తర్వాత 5గురిని పిలిచారు. అంటే ఏదో ఒక ర్యాండమ్ మీ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక టీడీపీ నుంచి ఒక ర్యాండమ్ మీరు ఒక బూత్ నెంబర్ చెప్పండి అన్నారు. అన్ని పార్టీలు 5 పార్టీలు వాళ్ళు బూత్ నెంబర్లు చెప్పారు. చెప్పిన తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ 5 బూత్ నెంబర్ నుంచి ప్రింటెడ్ షీట్ పేపర్లు ఉంటాయి కదండి, కౌంటర్ ఫైల్స్, అవి తీసుకొచ్చారు. ఆ రోజున ఈవీఎం లో ఈ 5 బూతులకి ఈవీఎం లో ఏమేమైతే నెంబర్లు వచ్చినాయో అంటే అన్ని పార్టీలు వచ్చి ఏవైతే ఉన్నాయో ఈ పేపర్స్ కూడా కౌంట్ చేస్తే సరిపోయినాయి ఆ రోజు. రమణ గారు ఇదంతా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నా క్యూరియాసిటీ ఏంటంటే ఈవీఎంలో అందరూ అనుకున్నట్టుగా రకరకాల టెక్నాలజీ మాట్లాడతారు, టెక్నాలజీ మ్యానిపులేట్ చేయొచ్చు, సెల్ ఫోన్ అంటే ఎలక్షన్ కమిషన్ అప్గ్రేడ్ అవుతోందంటారు మీరు? అవుతుంది. నా పాయింట్ ఏంటంటే అండి పైనుంచి వచ్చిన వాటిలో మ్యానిపులేటెడ్ మిషన్స్ ఉంటే ఒక చోటే అన్ని చోట్ల 100% ఓటింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మిషన్స్ వెళ్ళాలి కదా, ఎలాగ ప్లేస్మెంట్ చేస్తారనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికీ నాకు క్లూ దొరకలేదు.
ఈ ఈ మీడియం ద్వారా ఇప్పుడు అందరికి వెళ్తున్నాయి కదా, కనీసం ఎవరైనా దీని మీద ఆలోచిస్తారేమో, అంటే ఎలాగ మ్యానిపులేట్ చేయాలి. అవునవును అవును.